ఒక కథలో భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. పిల్లలు పడుకున్నాక భర్తను ఇంటిని వదిలేసి వెళ్లాలని నిశ్చయించుకున్న భార్య ఇంటి నుంచి వెళ్లిపోతూ కాస్త దూరంలో ఒక పూరి పాకలో కప్పుకోవడానికి దుప్పటి కూడా లేకుండా ఉన్న పిల్లలు తల్లి తన కొంగు వేసి పడుకోవడం గమనించింది. మరికొద్ది దూరం వెళ్ళాక ఆకలితో ఏడుస్తున్న పిల్లల అరుపులు విని అటు చూడగా వాళ్ళ అమ్మ, ఇవాళ మీ నాన్న తప్పకుండా తినడానికి ఏదో ఒకటి తెస్తారురా, ఊరుకోండిరా అని ఓదారుస్తున్నది గమనించింది. ఇంకొంత దూరం వెళ్ళాక ఒక స్త్రీ పిల్లల కోసం చల్లటి చలిలో దేవుడి గుడి ముందు పొర్లుడు దండాలు పెడుతూ నాకు సంతాన భాగ్యం కలిగించమని వేడుకుంటూ అగుపించింది. అలాగే ముందుకు సాగుతున్న గృహిణికి ఒక బామ్మ తన మనవడిని మందుల కోసం పంపిస్తే అతను తిరిగి వచ్చి ఆ మందుల షాప్ వాడు పాత బాకీ ఇవ్వకుండా ఇవ్వనంటున్నాడు, నన్ను క్షమించు అంటూ కంటనీరు పెడుతుంటే చూసి చెలించిపోయింది. ఇంతలో ఒక అమ్మాయి తన కళ్ళ ముందే ఏడుస్తూ బావిలో దూకబోతే ఆ గృహిణి పరిగెత్తుకుంటూ వెళ్లి రక్షించి, ఎందుకమ్మా ఆత్మహత్య చేసుకుంటున్నావు అని అడిగింది. మాది చాలా పేద కుటుంబం, మా అమ్మా నాన్నలకు నేను పెళ్లి రూపంలో భారమయ్యాను, అందుకే చనిపోదామనుకుంటున్నాను అని అంటుంది. ఇన్ని చూసిన గృహిణి ఆ అమ్మాయిని రక్షించిన తర్వాత, భగవంతుడా, నాకు మంచి కుటుంబం, ఇల్లు, పిల్లలు, భర్త ఇవన్నీ ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞరాలని. ఇరుగు పొరుగు వాళ్ళు, సమాజం మాటలు విని ఎంతో విలువైన నా జీవితాన్ని పాడు చేసుకోబోయిన నా కళ్ళు తెరిపించినందుకు మీకు కోటి కోటి వందనాలు అని తిరిగి వెళ్లిపోయింది. మరిన్ని మంచి కథల కోసం నన్ను తప్పక లైక్ చేయండి. Download ShareChat.